హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మన ఎస్ఆర్కే ఎకానమీలో ఫ్రీ ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ అందించబడుతున్నవి. అందులో భాగంగానే ఇండియన్ ఎకానమీలో ఆర్థిక సంఘము, ఫైనాన్స్ కమిషన్ అనే టాపిక్ను టోటల్గా మీకు అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్థిక సంఘం తీసుకుందాం కదా. ఆర్థిక సంఘము ఏర్పాటుకు కావాల్సిన ఆవశ్యకత, అసలు ఆర్థిక సంఘము ఏర్పాటు చేయవలసిన అవసరం ఏంటి అంటే ఫస్ట్ ఆర్థిక సంఘం తీసుకున్నామండి. దీని ఏర్పాటుకు కావాల్సిన అవసరం ఏంటి అనేది మనం పరిశీలిస్తే, మన భారతదేశము ఒక సమాఖ్య ప్రభుత్వం, సమాఖ్య వ్యవస్థ కలిగినది అని మనం చెప్పచ్చు. అంటే కేంద్రము దగ్గర ఉన్న అధికారాలు కానీ బాధ్యతలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు విభజిస్తుందండి. అందులో భాగంగానే కేంద్రం వద్ద ఉన్న ఆర్థిక వనరులు అంటున్నాం. ఆర్థిక వనరులు ఎలా ఉంటాయి? ఆర్థిక వనరులు అంటే ఏ రూపంలో ఉంటాయంటే ఆదాయ వనరుల రూపంలో ఉంటాయి. ఆదాయ వనరులు మనం తీసుకున్నట్లయితే వేటిని మనం ఆదాయ వనరులు అంటాము? ఇక్కడ పన్నుల రూపంలో వచ్చే వాటిని కానీ, సుంకాల రూపంలో వచ్చే వాటిని కానీ, అలాగే వివిధ రాబడుల ద్వారా వచ్చే అంశాలు కానీ, వీటినన్నిటిని కూడా మనము ఆదాయ వనరులు అంటాం. ఈ ఆదాయ వనరులతో పాటుగా రుణాలను కూడా కలిపినట్లయితే, డెట్ ఏదైతే ఉందో వీటిని కూడా కలిపినట్లయితే వీటిని ఆర్థిక వనరులు అంటాం. మరి ఈ ఆర్థిక వనరులను కేంద్రము తన వద్ద ఉన్న అధికారాలు, బాధ్యతలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఈ బదిలీ చేయడానికి ఒక ఫార్ములాను, ఒక విధానాన్ని రూపొందించడం కోసమే ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి గమనించాలి. మరి ఈ ఆర్థిక సంఘము ఎలా ఏర్పడుతుంది అనేది చూసినట్లయితే, రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం, అంటే కాన్స్టిట్యూషన్ లో 280 ప్రకారము ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అన్నప్పుడు రాష్ట్రపతి గారు నియమిస్తారండి. అయితే ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, 5 years, కొన్ని సందర్భాలలో 5 years కాకుండా రాష్ట్రపతి సూచన మేరకు ఒక సంవత్సరం ముందుగానే రద్దు కావచ్చు, లేదా ఒక సంవత్సరము లేటుగా కూడా రద్దు కావచ్చు. ఇది గమనించాలి. మరి ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పడింది కాబట్టి ఆర్థిక సంఘాన్ని ఏమనొచ్చు? రాజ్యాంగబద్ధ సంస్థ అనవచ్చండి. కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే ఇదొక క్వాజీ జుడిషియల్ బాడీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు చూద్దాం. అంటే ఈ క్వాజీ జుడిషియల్ బాడీ అంటే పార్షిక న్యాయ వ్యవస్థ కలిగినది అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. ఆర్థిక సంఘము రాజ్యాంగబద్ధ సంస్థే కాదు, పార్షిక న్యాయ వ్యవస్థ కలిగింది కూడా అని మనం చెప్తున్నాం. ఎందుకు అనేది మనం పరిశీలిస్తే, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనం చూస్తే, యాక్చువల్ గా ఈ ప్రొసీజర్ కోడ్ ప్రకారము సివిల్ కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉన్నాయో, సివిల్ కోర్టుకున్న అధికారాలే మన యొక్క ఆర్థిక సంఘానికి ఉన్నాయనేది గమనించాలి. అంటే 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము సివిల్ కోర్టుకు ఏ అధికారాలు ఉన్నాయో అలాగే ఆర్థిక సంఘానికి అలాంటి అధికారాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని పార్షిక న్యాయ వ్యవస్థ కలిగినది అని మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ పార్షిక న్యాయ వ్యవస్థ కలిగినది అన్నప్పుడు ఒక కోర్టుకు సాక్షులను పిలిపించే అధికారం ఉంటుంది కదా, అదే విధంగా ఆర్థిక సంఘం కూడా సాక్షులను పిలిపించవచ్చు. నెక్స్ట్, తనకు కావాల్సిన రిపోర్ట్లు, అంటే ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కావచ్చు, కోర్టుల ద్వారా కావచ్చు, తమకు కావాల్సిన రిపోర్ట్లు కానీ రికార్డులను కానీ వాళ్ళని తీసుకురామని కోరవచ్చు అని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు. ఇలా మనం ఆర్థిక సంఘం యొక్క
ఆవశ్యకత చూసాము, ఆర్థిక సంఘం ఏర్పాటు అనేది చూసాము. ఆర్థిక సంఘమును ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఆర్టికల్ 280 ప్రకారం అని చూసాము. ఇది కేంద్రానికి సంబంధించి. మరి రాష్ట్రంలో ఎలా ఉంటుంది అంటే ఆర్టికల్ 243 సబ్ క్లాస్ ఐ ప్రకారము రాష్ట్రాలలో కూడా గవర్నర్ చేత ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేస్తారు అని. భారత్లో ఉన్న 28 రాష్ట్రాలు రాష్ట్ర ఆర్థిక కమిషన్ 243 ఐ ప్రకారము ఏర్పాటు చేస్తారనేది గమనించాలి. కేంద్రంలో అయితే 280 ఆర్టికల్, అదే రాష్ట్రాలలో అయితే 243 సబ్ క్లాస్ ఐ ప్రకారం అని చెప్పేసి మనం గమనించాలి. మరి ఇలా గమనించాము. నెక్స్ట్, మరి ఆర్థిక సంఘము ప్రధాన లక్ష్యం ఏంటి? దీని ప్రధాన లక్ష్యం గమనించినట్లయితే ముఖ్యంగా కేంద్రము తాను సంపాదించిన ఆదాయ వనరులను, ఈ ఆదాయ వనరులు ఉన్నాయండి, ఈ ఆదాయ వనరులను ఏం చేయాలి? మరి తమ దగ్గర ఉన్న కేంద్రం దగ్గర ఉన్న ఆదాయ వనరులను రాష్ట్రాలకు పంచాలి, రాష్ట్రాలకు సమపంపిణీ చేయాలి. మరి ఏ బేస్తో చేయాలి? ఇక్కడ ప్రధాన లక్ష్యం చూస్తే ఆదాయ వనరులలో 2 రకాలండి. ఇదేంటంటే నెంబర్ 1 నిలువు వరుసలో లేదా నిలువు వాటాతో, అలాగే సమాంతర వాటాతో తమ దగ్గర ఉన్న నిధులను పంపిణీ చేస్తుంది. అంటే పంపిణీ చేయడానికి కావాల్సిన సూత్రాలను పొందుపరుస్తుంది ఆర్థిక సంఘం. కేంద్రము తన దగ్గర ఉన్న వాటాను, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్రాలు తీసుకుంటే 28 రాష్ట్రాలు తీసుకుంటాయి. కేంద్రం వాటా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది కంటిన్యూషన్ నడుస్తుంది. దీని ప్రకారము కేంద్రం తమ దగ్గర వాటా ఎంత ఉందండి? 41 రాష్ట్రాలకు కేటాయిస్తే 59% కేంద్రం దగ్గర ఉంది, రాష్ట్రాలకు 41% 15th ఫైనాన్స్ కమిషన్ అనేది అందిస్తుంది. అంటే దీని ఫార్ములా ప్రకారము వనరులను, ఆదాయ వనరులను ఇలా విభజిస్తున్నారు. కేంద్రం దగ్గర 59%, రాష్ట్రాలకు 41%. మరి దీన్ని ఏమంటున్నాము అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు పోతుంది కాబట్టి, ఇది నిలువుగా పోతుంది కాబట్టి దీన్ని నిలువు వాటా లేదా దీన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. వర్టికల్ డివల్యూషన్. ఇది నెంబర్ 1. ఇది నిలువు వరుసలో అంటే కేంద్రం దగ్గర ఉన్న నిధులను రాష్ట్రాలకు నిలువు వాటా పద్ధతిలో విభజించే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని నిలువు వాటా పద్ధతిలో విభజిస్తున్నాం. మరి ఇలా విభజించినప్పుడు, ఆదాయ వనరులను విభజించినప్పుడు మనము యాక్చువల్గా నిలువు వాటా పద్ధతిలో విభజిస్తున్నాం కాబట్టి వర్టికల్ డివల్యూషన్ లేదా వర్టికల్ షేర్ అని పిలుస్తారు. నెంబర్ 2 ఏంటంటే ఈ 41% ఉందా, ఈ 41% ఏం చేయాలి? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 28 రాష్ట్రాలు ఏ విధంగా విభజించుకోవాలి లేదా ఏ విధంగా పంపిణీ చేసుకోవాలి అనేది చూసినట్లయితే దీనికి ఒక ఫార్ములా ఇస్తారండి. ఏంటి ఆ ఫార్ములా? ఎలా ఉంటుంది ఈ ఫార్ములా అంటే యాక్చువల్గా మనకి ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ఎలా విభజించాలో ఒక ఫార్ములాని రూపొందిస్తుంది అన్నాం. అది ఏ బేస్ అంటే వాటి వెయిటేజెస్ ఉంటాయి. అది పాపులేషన్ కావచ్చు, ఏరియా కావచ్చు, పాపులేషన్ డిస్టెన్స్ కావచ్చు, ఇన్కమ్ యాక్చువల్గా ఇంబ్యాలెన్సెస్ కావచ్చు. అంటే ఇలా మనకు ఆర్థిక సంఘం అనేది ఒక ఫార్ములాని రూపొందిస్తుంది. ఆ ఫార్ములాలో మనం పరిశీలిద్దాం. ఇది 13th ఫినాన్స్ కమిషన్ కానీ, 14th ఫినాన్స్ కమిషన్ కానీ, 15th కానీ, 16th కానీ. ఇప్పుడు ప్రెసెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే యాక్చువల్గా రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను సమాంతర వాటా రూపంలో విభజన చేసే విధానం అన్నమాట. ఇది నెంబర్ 2. అంటే 2 ఉన్నాయండి ఇక్కడ. వర్టికల్ డివల్యూషన్ ఉంది, హారిజాంటల్ డివల్యూషన్ ఉంది. ఇది మనకు అర్థం కావాలా.
రైట్, ఇలా మనం గమనించవచ్చు. ఫస్ట్ కేంద్రము రాష్ట్రాలకు విభజన చేస్తుంది. ఈ 41% లో రాష్ట్రాలు ఏ విధంగా పంచుకుంటాయంటే తమకు వచ్చే వెయిటేజెస్ ప్రకారం, అంటే ఒక రాష్ట్రానికి ఎక్కువ రావచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ కావచ్చు, కొన్ని సందర్భాలలో కొన్ని రాష్ట్రాలు లాస్ కావచ్చు. ఇలా మనకి సౌత్ స్టేట్స్ ఇటీవల కాలంలో 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం లాస్ అయినాయి. అవన్నీ కూడా మనం గమనిస్తూ వస్తాం. ఇది ప్రధాన లక్ష్యము అని మనం చెప్పవచ్చు. అంటే వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. మరి ఆర్థిక సంఘము కంపల్సరీ కొన్ని లక్ష్యాలను మరి రూపొందిస్తుంది. వాటిని మళ్ళీ కేంద్రానికి సమర్పించినప్పుడు మరి యాక్చువల్గా ఒక సలహాపూర్వక సంస్థ మాత్రమే, ఇది అడ్వైజరీ బాడీ మాత్రమే. ఎందుకు ఒక సలహా సంస్థ అంటున్నాం అంటే ఓన్లీ అడ్వైజరీ మాత్రమే, తాము సూచించిన నియమ నిబంధనలు కంపల్సరీ ఫాలో కావాలని లేదు కేంద్రం, ఇది మాత్రం గమనించండి. అందుకే ఒక ఆర్థిక సంఘం యొక్క నియమ నిబంధనలను కేంద్రం తప్పనిసరి తూచా తప్పకుండా పాటించాలనే నియమ నిబంధన ఎక్కడ లేదు రాజ్యాంగంలో, ఇది గమనించండి. మరి అలాగే ఇందులో ఒక 2 రకాల విలక్షణమైన లక్షణాలు కనపడతాయండి. ఏంటి ఆ విలక్షణమైన లక్షణాలు గమనిస్తే 2 విలక్షణమైన లక్షణాలు కనపడుతున్నాయి. అంటే యాక్చువల్గా ఆర్థిక సంఘం పనితీరును బట్టి 2 విలక్షణమైన లక్షణాలు కనపడుతున్నాయి. ఏంటి అంటే మనం గమనించినట్లయితే ఆదాయ వనరులను కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో పంపిణీ చేస్తారనుకున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రాలకు ఇచ్చిన వాటాలో మరి రాష్ట్రాలు సమాంతర పద్ధతిలో పంపిణీ చేసే బాధ్యతను వివరిస్తుంది అని చెప్పాం. మరి ఇందులో మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏం చేస్తున్నాము, కేంద్రము సెంట్రల్ తీసుకుంటే కేంద్రము 59% అని చెప్పేసి మనం చెప్పాము. అలాగే రాష్ట్రాలకు వచ్చేసి 41%. యాక్చువల్గా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నందకిషోర్ సింగ్ గారు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అంతరం ఉందా లేదా? ఇక్కడ 59 ఎక్కడ, 41 ఎక్కడ? అంటే ఇక్కడ ఏమవుతుందండి, సమాంతరంగా ఉందా? లేదు కదా. అంటే సమానంగా ఉందా? లేదు కదా. వాటా ఏమవుతుంది, సమతుల్యతను కోల్పోతుంది. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ కనపడుతున్నాయి. మరి ఈ ఇంబ్యాలెన్స్లను తగ్గించాలి. వర్టికల్ ఇంబ్యాలెన్స్ కానీ హారిజాంటల్ ఇంబ్యాలెన్స్లను కానీ తగ్గించాలని చెప్పేసి ఇది ఒక విలక్షణమైన లక్షణం అని చెప్పేసి మనకు ఆర్థిక సంఘం పేర్కొంటుంది. అలాగే ఆర్థిక సంఘంలో ఈ 2 రకాల లక్షణాలు కనపడతాయి. నెక్స్ట్ మరి ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే ఆర్థిక సంఘం విధులు ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం విధులు, ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి అని గమనిస్తే ఇక్కడ ఫస్ట్ కేంద్రం దగ్గర వచ్చిన పన్ను ఆదాయాలు, అవి నికర పన్ను ఆదాయాలు కావచ్చు, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది. అలాగే రాష్ట్రాలు మనకి ఇక్కడ నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ. నెంబర్ 1 రాష్ట్రాల మధ్య సమాంతర పంపిణీలో చేస్తుంది. ఇక్కడ 2 రకాలుగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ 2 మెథడ్స్ లో ఫస్ట్ ఫంక్షన్ గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది ఆర్థిక సంఘం అంటే, ఆర్థిక సంఘం తన చేసిన విధి ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 కేంద్రం దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ పన్నులను కేంద్రానికి రాష్ట్రానికి పంచుతుంది. ఏది 59-41% లాగా. ఆ తర్వాత 2వ అంశం ఏంటంటే ఆ 41% ఉంది కదా, ఆ 41% ను రాష్ట్రాల మధ్య ఎట్లా పంపిణీ చేయాలో ఒక ఫార్ములాను రూపొందిస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం పంపిణీ చేస్తుంది అనమాట. వీటి గురించి మనం క్లియర్ గా నెక్స్ట్ క్లాసులలో చూస్తాం. ఇది నెంబర్ 1. మరి నెంబర్ 2 ఏంటి అంటే కేంద్రము దగ్గర ఉన్న సంఘటిత నిధి. ఈ సంఘటిత నిధి ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఎలా వస్తుందండి? పన్నుల రూపంలో వచ్చే ఆదాయాలు కావచ్చు, గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయాలు కావచ్చు, సుంకాల రూపంలో వచ్చే ఆదాయాలు కావచ్చు, ఇతర రాబడుల ద్వారా వచ్చే ఆదాయాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ చేరుతాయంటే సంఘటిత నిధిలో చేరుతాయి. సంఘటన నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 266 సబ్ క్లాస్ 1. మరి సంఘటన నిధి ఇలా ఉంటుంది.
ఇంకొక నిధి కూడా ఉంది, దాన్నే కాంటింజెంట్ ఫండ్ అంటారు, ఆకస్మిక నిధి అని. అది 267 ఆర్టికల్. ఇది గమనించాలి. ఈ సంఘటిత నిధి నుండి కేంద్రం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా ఇవ్వాలో నియంత్రిస్తుంది. ఇది నెంబర్ 2. రెండవది ఏంటంటే కేంద్రము సంఘటిత నిధి నుండి కేంద్రం నుండి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను నియంత్రించే సూత్రాలను సూచిస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం. ఇది రెండవ విధి. మరి థర్డ్, మూడవది ఏంటి? యాక్చువల్గా రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది అని అనుకున్నాం. ఇది 243 సబ్ క్లాస్ I ప్రకారము ప్రతి రాష్ట్రంలో గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అనుకున్నాం. ఇలా మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే వి భూపాల్ రెడ్డి గారు. ఈయన ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. మరి నెక్స్ట్ ఉంచుతారా తర్వాత సంగతి. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘ చైర్మన్ ఈమె రత్నకుమారి గారు, చైర్పర్సన్ రత్నకుమారి గారు. ఈమె పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గత ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా పనిచేసింది. ఈమె ప్రొఫెసర్ అన్నమాట. ఇలా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ థర్డ్, మూడవ విధి ఏం చెప్తున్నామంటే రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రంలో పంచాయతీ సంస్థలు కానీ మరియు అలాగే మున్సిపాలిటీలకు కానీ వనరులను పెంచడానికి మరియు రాష్ట్రంలో సంఘటిత నిధిని విస్తరించడానికి అవసరమైన చర్యలకు సలహా ఇస్తుంది. ఇది నెంబర్ 3. క్లియరా? కరెక్ట్ రాసుకోండి నోట్స్. అలాగే నెంబర్ 4 ఏంటి? నాలుగో విధి ఏంటి? ఇక్కడ రాష్ట్రపతి కోరిన ఆర్థిక విషయాలపై ఆర్థిక సంఘము సలహాలు మరియు సూచనలు అందిస్తుంది. ఇలా మనము ఆర్థిక సంఘం విధుల గురించి మాట్లాడినాం. మరి తర్వాత ఆర్థిక సంఘములో అసలు సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ నియామకం ఏంటి, వాళ్ళ అర్హతలు ఏంటి అనేది చూద్దాం. ఆర్థిక సంఘము పనిచేయాలంటే సభ్యులు కావాలి, అంతే కదా. ఆర్థిక సంఘములో ఈ యొక్క సభ్యుల నియామకం కానీ అర్హతలు కానీ చూద్దాం. ఇది గమనిస్తే రైట్, ఈ ఆర్థిక సంఘములో సభ్యుల నియామకము అర్హతలు. అసలు ఒక ఆర్థిక సంఘములో టోటల్ గా 5 మెంబర్స్, మొత్తం 5 మంది సభ్యులు ఉంటారు. 5 మెంబర్స్ సభ్యులు ఉంటారు. ఇందులో ఒక చైర్మన్ ఉంటాడు, 4 సభ్యులు ఉంటారు. క్లియరా? టోటల్ గా ఒక చైర్మన్, 4 సభ్యులు, టోటల్ గా 5 మెంబర్స్ ఉంటారు. ఆర్థిక సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 5. ఇందులో ఒక చైర్మన్, 4 మెంబర్స్. ఈ 1 చైర్మన్ అంటున్నాం. ఇటీవల కాలం అంటే 31/12/2023 16వ ఆర్థిక సంఘం చైర్మన్ నియమించింది. ఆయన ఎవరు అంటే అరవింద పనగార్య గారు. ఈ అరవింద పనగార్య నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి వీళ్ళని నియమించడానికి అర్హతలు ఏంటి అనేది గమనిద్దాం. ఫస్ట్, ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు కదా. ఆర్థిక సంఘాన్ని ఎలా ఏర్పాటు చేశారు? 280 ఆర్టికల్ ప్రకారమే కదా. 280 ఆర్టికల్ ప్రకారము ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. అది డైరెక్ట్ బిట్లు అస్సలు ఉండవు ఇప్పుడు ఎగ్జామ్లలో. మొత్తం స్టేట్మెంట్ బిట్సే. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియరా? రైట్. 280 ఆర్టికల్ ప్రకారము ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఓకే. అయితే ఇక్కడ అలాగే ఈ సభ్యులను నియమించేటప్పుడు మరి ఈ సభ్యులు, ఇతర సభ్యులు ఉన్నారండి, ఎవరు చైర్మన్ కానీ ఇతర సభ్యులను కానీ మరి ఎలా నియమిస్తారు, ఏ విధంగా నియమిస్తారంటే ఆర్థిక సంఘము ఏదైతే ఉందో ఇతర నిబంధనల చట్టం 1951 అలాగే
మరి అలాగే నెక్స్ట్ జీతాలు అలవెన్సెస్, ఆర్థిక సంఘం యొక్క జీతాలు మరియు అలవెన్సెస్ నియమాల చట్టం, ఇది కూడా 1951. దీన్ని బేస్ చేసుకొని, ఈ చట్టాలలో ఉన్న నియమ నిబంధనలను బేస్ చేసుకొని రాజ్యాంగం ఏం చెప్తుందంటే పార్లమెంటుకు ఒక ఆదేశానుసారం అందిస్తుంది. అంటే ఇక్కడ మరి ఈ యొక్క చైర్మన్ మరియు వాళ్ళకు సంబంధించిన ఎంపిక విధానం కానీ అర్హతలను కానీ ఎవరు చూసుకుంటారంటే పార్లమెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆర్థిక సంఘాన్నేమో రాష్ట్రపతి నియమిస్తే ఈ ఆర్థిక సంఘములో ఉన్న సభ్యులకు అర్హతలు కానీ ఎంపిక విధానాన్ని ఎవరు చూసుకుంటారు? పార్లమెంట్. ఇది గమనించాలి. మరి వీరికి సంబంధించిన అర్హతలు అలాగే ఎంపిక విధానం చూద్దాం. అసలు టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. నెంబర్ 1 చైర్మన్. చైర్మన్ ఎవరు ఎంపిక చేస్తారు, ఎలా ఎంపిక చేస్తారు? చైర్మన్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజా పరిపాలనలో అనుభవం కలిగిన వారిని చైర్మన్ గా తీసుకుంటారండి. ఇది నెంబర్ 1. అలాగే టోటల్ ఇంకా 4 ఉన్నారు కదా, 4 మెంబర్స్ ఉన్నారు. ఇతర సభ్యులు 4 4 విధాలుగా ఎలా తీసుకుంటారు? 4 అంటే మనం గమనిస్తే 4 మెంబర్స్ లో నెంబర్ 1 హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తికి ఉన్న అర్హతలున్న వ్యక్తిని కానీ, ఇది నెంబర్ 1. క్లియర్ కదా? నెంబర్ 2 ప్రభుత్వములో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అంటే ఇక్కడ ప్రభుత్వ మరియు ఖాతాలలో పరిజ్ఞానం కలిగిన వాళ్ళని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇది నెంబర్ 2, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ థర్డ్ మూడో వ్యక్తిని గమనించినట్లయితే ఎకనామిక్స్ లో పరిజ్ఞానం ఉన్నవారండి. ఎకనామిక్స్ లో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అంటే అర్థశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ 4th పరిపాలనలో కానీ ఆర్థిక రంగంలో కానీ అనుభవం ఉన్న వాళ్ళని, అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి పరిపాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఫినాన్స్ రంగంలో కావచ్చు, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇలా 4 వాళ్ళ యొక్క అర్హతలను ఎంపిక విధానాలను పార్లమెంట్ చూసుకుంటుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇలా మనం చూడొచ్చు. మరి ఆర్థిక సంఘ సభ్యులు వారి యొక్క నియామకం అర్హతల గురించి చూసాం. నెక్స్ట్ మరి ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను ఎలా సమర్పిస్తుంది అనేది గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అని అడిగితే రాష్ట్రపతికి సమర్పిస్తుందండి. మరి రాష్ట్రపతికి సమర్పించినప్పుడు ఆర్టికల్ 281 ప్రకారం అండి, ఆర్టికల్ 281 ప్రకారం రాష్ట్రపతి గారు ఆర్థిక సంఘం నుంచి తీసుకున్న నివేదికను పార్లమెంటు సభ ముందు ఉంచాలి. అలాగే ఆర్థిక సంఘము తెలియజేసిన సూచనలు కానీ సలహాలను కానీ దాని మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా అందులో క్లుప్తంగా వివరణాత్మకంగా అందించాలి రాష్ట్రపతి గారు. ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నివేదిక. మరి అలాగే ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు అమలు విధానం ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఆర్థిక సంఘం తెలియజేసిన సిఫారసులను ఏ విధంగా అమలు చేస్తారు అని అంటున్నాం. వీటి యొక్క అమలు విధానం గమనించినట్లయితే ఫస్ట్ నెంబర్ 1 రాష్ట్రపతి ఆదేశానుసారము ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను అమలు చేస్తారు. అంటే ఎలా ఇక్కడ మనకి ప్రభుత్వానికి వచ్చిన పన్నులు కానీ, తర్వాత ఆదాయాలు, వివిధ రకాల రాబడులు కానీ,
నెక్స్ట్ గ్రాంట్ల రూపంలో కావచ్చు, సుంకాల రూపంలో కావచ్చు, ఇలా వచ్చిన వాటిని రాష్ట్రపతి ఆదేశానుద్వారం ద్వారా మరి వీటిని అమలు చేస్తారని మనం చెప్పొచ్చు. అలాగే నెంబర్ 2 ఏంటంటే కార్యనిర్వాహక శాఖ ద్వారా అండి. కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా మరి ఆర్థిక సంఘ సిఫారసులు అమలు చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యనిర్వాహక శాఖ ద్వారా అమలు చేస్తారనేది గమనించాలి. అలాగే ఈ ఉత్తర్వులను మరి కంపల్సరీ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇలా మన యొక్క ఆర్థిక సంఘం గురించి చూసాం. మరి ఆర్థిక సంఘములో మొదటి చైర్మన్ ను గమనిస్తే, రైట్, మొదటి చైర్మన్ ఎవరు నియమించారు అనేది గమనిస్తే ఈయన కేసీ నియోగి గారిని మొదటి చైర్మన్ గా ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఎగ్జామ్లో ఎన్నోసార్లు మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. కిషంత్ చంద్ర నియోగి, ఈయన పశ్చిమ బెంగాల్ వ్యక్తి అండి. ఇతన్ని ఎప్పుడు నియమించారు అంటే మొదటి చైర్మన్ గా 6 ఏప్రిల్ 1952, అంటే రాజ్యాంగము ఏర్పడిన 2 సంవత్సరాలకు భారత్ లో మొదటి ఆర్థిక సంఘము చైర్మన్ ను నియమించారు. ఎప్పుడు అంటే ఏ ఉత్తర్వుల ప్రకారం నియమించారంటాడు. రాష్ట్రపతి ఉత్తర్వులు నాటి ఎప్పుడంటే 22 నవంబర్ 1951 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము 1952 ఏప్రిల్ 6న కేసీ నియోగి గారిని మొదటి ఆర్థిక సంఘము చైర్మన్ గా నియమించారు. సార్ మరి ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు అని మనం గమనిస్తే 16 ఆర్థిక సంఘము చైర్మన్లను నియమించారు. అంటే 16 ఆర్థిక సంఘాలకు చైర్మన్లుగా నియమించారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 15th ఆర్థిక సంఘము చైర్మన్ కు సంబంధించిన మనము వాటికి సలహాలు సూచనలు ఫాలో అవుతున్నాం. మరి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా మనకి డిసెంబర్ 31, 2023న నియమించారని చెప్పేసి మనం చూడొచ్చు. రైట్, ఇప్పటి వరకు మనకి ఏర్పడిన 16 ఆర్థిక సంఘ చైర్మన్ల గురించి చూద్దాం. ప్రస్తుతము భారతదేశంలో ఇప్పటి వరకు 16 ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారండి. మనం ఈ యొక్క 16 ఆర్థిక సంఘాలు అలాగే ఏర్పాటు చేసిన సంవత్సరము, వాటి చైర్మన్లు, ఈ 16 ఆర్థిక సంఘాలు వాటి యొక్క సిఫారసుల అమల్లో ఉన్న కాలం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ లో చాలా బిట్స్ ఎలా అంటే ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని, 1వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని, 10వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే వాటి యొక్క సిఫారసుల అమల్లో ఉన్న కాలాలను కూడా అడుగుతున్నారు. కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే చాలా ఈజీ అండి. రైట్, చూద్దాం. ఫస్ట్ మొదటి ఆర్థిక సంఘమును ఎప్పుడు నియమించారంటే 1951లో నియమించారు. 1951లో ఈ మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి కేసీ నియోగి, క్షితిజ్ చంద్ర నియోగి. ఈయన యొక్క కాలం లేదా మొదటి ఆర్థిక సంఘం సిఫారసుల అమల్లో ఉన్న కాలం 1952 నుంచి 1957 అండి. ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది కేసీ నియోగి గురించి. ఓకేనా, మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కాబట్టి ఇది గమనించండి. అలాగే నెక్స్ట్ మనకి రెండవది గమనిస్తే 1956లో, అంటే 2వ ఆర్థిక సంఘాన్ని 1956లో ఏర్పాటు చేస్తే దీనికి చైర్మన్ గా కె సంతానం గారిని నియమించారు. ఈ 2వ ఆర్థిక సంఘం మన ఆర్థిక సంఘం సిఫారసులు మాత్రం 1957 నుంచి 62 మధ్య ఉన్నాయనేది గమనించండి. అలాగే నెక్స్ట్ 3వ ఆర్థిక సంఘం. 3వ ఆర్థిక సంఘము ఎప్పుడు నియమించారు అంటే 1960లో నియమించారండి. 3వ ఆర్థిక సంఘాన్ని 1960లో నియమించారు. దీనికి చైర్మన్ గా ఎవరిని నియమించారు? ఏకే చందా గారిని నియమించారు. ఈ 3వ ఆర్థిక సంఘం సిఫారసుల అమల్లో ఉన్న కాలం వచ్చేసి మనకి గమనిస్తే 1962 నుంచి 66 మధ్య అండి. ఇక మరొక ఇంపార్టెంట్ ఏంటంటే 4. ఈ 4వది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూడండి. ఈ 4వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు నియమించారు అంటే 1964లో నియమించారు. మరి దీనికి చైర్మన్ గా ఎవరిని ఉంచారు? రాజం అన్నారు, పివి రాజం అన్నారు. ఎందుకు పివి రాజం అన్నారు? అతను యాక్చువల్ గా మనకి 1969లో
పన్నుల సంస్కరణల గురించి ఇతన్ని కమిటీ చేస్తే భారత్లో మొదటిసారిగా పన్నుల సంస్కరణల గురించి క్షుణ్ణంగా వివరించిన వ్యక్తి పివి రాజమన్నారండి. ఈ పివి రాజమన్నారు మరి 4వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా పనిచేశారు. 4వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్న కాలం 1966 నుంచి 69. ఈ పీరియడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా గమనించండి. అలాగే ఫిఫ్త్, 5వది, 5 నుంచి 10 వరకు అంత ఇంపార్టెన్స్ కాదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. చూడండి, 5వది ఫిఫ్త్, 5వ ఆర్థిక సంఘం నియమించిన సంవత్సరము 1968. 5వ ఆర్థిక సంఘం చైర్మన్ మహావీర్ త్యాగి. 5వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నవి 1969 నుంచి 74. అలాగే మనకి 6th, 6వ ఆర్థిక సంఘం మాత్రం ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటి అంటే 6వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972లో ఏర్పాటు చేశారు. 6వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. అంటే మనకి ఈ యొక్క ఆర్థిక సంఘాలలో మొదటి తెలుగువాడుగా మనం చెప్తాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఇతని కాలంలో తెలంగాణ ఉద్యమం కూడా స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి గారు చైర్మన్ గా ఉన్న కాలంలో మరి ఈ 6వ ఆర్థిక సంఘం చైర్మన్ అయితే ఇతని యొక్క సిఫారసులు అమల్లో ఉన్నవి ఎప్పుడంటే 1974 నుంచి 79 మధ్య అనేది గమనించండి. అలాగే 7వ ఆర్థిక సంఘం ఇది నియమించింది ఎప్పుడు అంటే 1977లో 7వ ఆర్థిక సంఘం చైర్మన్ గా మనకి జేఎం షెలాట్ గారిని నియమించారు. ఇతని యొక్క సిఫారసులు అమల్లో ఉన్నవి 1979 నుంచి 84 మధ్య అనేది గమనించండి. అలాగే నెక్స్ట్ 8వ ఆర్థిక సంఘం. 8వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు నియమించారంటే 1983లో నియమించారు. మరి 8వ ఆర్థిక సంఘముకు చైర్మన్ గా ఎవరు నియమించారంటే వైబి చవాన్ గారిని నియమించారు. ఈ 8వ ఆర్థిక సంఘము సిఫారసుల అమల్లో ఉన్న కాలము 1984 నుంచి 89. అలాగే నెక్స్ట్ 9వ ఆర్థిక సంఘం, నైన్త్ ఫైనాన్స్ కమిషన్. ఈ 9th ఫైనాన్స్ కమిషన్ ను 1987లో నియమించారు. ఈ 9th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు పనిచేశారంటే ఎన్కేపి సాల్వే గారిని నియమించడం జరిగింది. ఇతని యొక్క సలహాలు, సూచనలు, సిఫారసులు అమల్లో ఉన్నవి ఎప్పుడు అంటే 1989 నుంచి 95 మధ్య. మరి 10వ ఆర్థిక సంఘం ఇది ఇంపార్టెంట్ ఉందండి, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఎగ్జామ్లు వచ్చింది డైరెక్ట్ బిట్గా. 10వ ఆర్థిక సంఘం నియమించిన సంవత్సరం 1992. 10వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని ఎన్నోసార్లు వచ్చింది, కేసీ పంత్ గారు. మరి 10వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్న కాలము 1995 నుంచి 2000 వరకు. మరి మనకి 11 నుంచి 16th వరకు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గమనించండి. నెక్స్ట్ మనకి 11వ ఆర్థిక సంఘము ఇది నియమించిన సంవత్సరం వచ్చేసి 1998. 11వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి ఏఎం ఖుస్రో. 11వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్న కాలము 2000-2005 వరకు అండి. అంటే మనకి ఇక్కడ చూడండి 11 ఫైనాన్స్ కమిషన్ నుంచి 16 ఫైనాన్స్ కమిషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నియమించిన సంవత్సరాలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, సిఫారసులు అమల్లో ఉన్న కాలాలు కావచ్చు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 12th చూసినట్లయితే 12వ ఆర్థిక సంఘాన్ని నియమించిన సంవత్సరము 2002లో. మరి ఎవరు నియమించారు? డాక్టర్ సి రంగరాజన్ గారు. ఎప్పుడు ఈయన సిఫారసులు అమల్లో ఉన్నాయంటే 2005 నుంచి 10 వరకు. సి రంగరాజన్ అనగానే పెట్టుబడుల ఉపశమనాల గురించి ఒక సంఘాన్ని లేదా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, సి రంగరాజన్ కమిటీ. అలాగే బ్యాంకింగ్ సంస్కరణల్లో కూడా ఈయన సంస్కరణలు ఎంతో ఉన్నతమైనవి. ఇవి తర్వాత మనం ఫ్యూచర్ లో ఈ క్లాసెస్ వచ్చినప్పుడు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘము నియమించిన సంవత్సరము 2007 అండి. మరి దీనికి చైర్మన్ గా ఎవరున్నారా అంటే డాక్టర్ విజయ్ కేల్కర్. విజయ్ కేల్కర్ అనగానే మనకి పరోక్ష పన్నుల సంస్కరణల గురించి తెలియజేశాడు. అలాగే మనకు పన్ను సంస్కరణల గురించి రాజమన్నారు తెలియజేశారు. ఆయన 4వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా పనిచేశారని మనం చూసాం. అలాగే మరి విజయ్ కేల్కర్ గారు ఈయన సిఫారసులు అమల్లో ఎప్పటి ఉన్నాయంటే 2010 నుంచి 15 మధ్య ఇతని యొక్క సిఫారసులు అమల్లో ఉన్నాయి. అలాగే తర్వాత 14వ ఆర్థిక సంఘం 2013లో నియమిస్తే దీనికి వై వేణుగోపాల్ రెడ్డిని చైర్మన్ గా చేశారు. ఈ వై వేణుగోపాల్ రెడ్డి 2వ తెలుగువాడుగా చెప్పొచ్చు, ఎందుకంటే మనకి 6వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా మనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారిని మొదటి తెలుగు వారిని నియమించారని మనం చూసాం. మరి వై వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క సిఫారసులు ఎప్పుడు అమల్లోకి ఉన్నాయంటే 2015 నుంచి 20 మధ్య అండి. అలాగే నెక్స్ట్ 15th ప్రస్తుతము అమల్లో ఉన్నది, అంటే ప్రస్తుతము ఆల్రెడీ సిఫారసులు మరి అమల్లో ఉన్నవి. అయితే ఇది ఎప్పుడు నియమించారంటే నవంబర్ 17, 2017 ఈ యొక్క 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు.
దీనికి చైర్మన్ వచ్చేసి నందకిషోర సింగ్. ఈయననే ఏమంటామంటే ఎన్కే సింగ్ అంటారండి, నందకిషోర సింగ్. మరి ఈయన యొక్క సూచనలు సలహాలు అంటే ఈయన యొక్క రిపోర్ట్ ఎలా ఇచ్చాడంటే 2 రిపోర్ట్లు ఇచ్చాడండి, 2020-21 కు, అలాగే 2021 నుంచి 26 వరకు. అంటే ఫస్ట్ ఈ 2020 నుంచి 25 వరకు చేశారు, కానీ మనకి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల 2020-21 వదిలేసి మళ్ళీ 2021-26 మళ్ళీ మరొకసారి, అంటే ఈయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము రాష్ట్రాలకు 41% మాత్రమే మనకు వాటాను అందించడం జరిగింది. అదే వేణుగోపాల్ రెడ్డి గారు 42% వాటాను రాష్ట్రాలకు అందించడం జరిగింది. అయితే ఈ 1% డిఫరెంట్ ఏంటంటే, మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో, జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా, అంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పుడు ఆ 1% మరి జమ్మూ కాశ్మీర్ కి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో 41% రాష్ట్రాలకు నందకిషోర్ సింగ్ గారు సిఫారసులు చేశారు. ఆ సిఫారసులు అమలవుతూనే ఉన్నాయి. 2020-21 ఇలా మనం చూస్తే ప్రెసెంట్ మనకి 23-24 నడుస్తూనే ఉంది. ఇలా మనకి ఎప్పుడు అయిపోతుంది, 2026 మార్చి 31తో ఈ యొక్క నందకిషోర సింగ్, ఎన్కే సింగ్ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు కంప్లీట్ అయితే, మరి ఇటీవల కాలంలో అంటే ఏంది, డిసెంబర్ 31, 2023న రాష్ట్రపతి గారు 16వ ఆర్థిక సంఘాన్ని మరి యాక్చువల్ గా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడు 2023 డిసెంబర్ 31. ఆ రోజే అరవింద పనగారియా గారిని చైర్మన్ గా నియమించింది. మరి రాష్ట్రపతి అని చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా చైర్మన్లను కానీ సభ్యులను కానీ నియమించేది పార్లమెంట్ అండి, ఆర్థిక సంఘాన్ని నియమించేది రాష్ట్రపతి అండి. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలా. అయితే మరి అరవింద పనగారియా ఇంకా సభ్యులను ఇంకా ఏర్పాటు చేయలేదు, అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్ లో ఉంది. మరి వీళ్ళ సిఫారసులు, 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఎక్కడి నుంచి కొనసాగుతాయంటే 2026 మనకి ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఇది ఈ యొక్క అరవింద పనగారియా కమిటీ వచ్చేసి వీరి సూచనలు వచ్చేసి. అయితే ఈ కమిటీ, అరవింద పనగారియా కమిటీ వాళ్ళ యొక్క రిపోర్టును రాబోయే 2 సంవత్సరాల్లో, అంటే ఎప్పటి వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చారండి, అక్టోబర్ 31, 2025 డెడ్ లైన్ ఇచ్చారు. అప్పటి వరకు ఆయన రిపోర్ట్ అందించాలని చెప్పేసి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉంది. ఇలా మన యొక్క ఈ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్లు అనేవి చూసాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చైర్మన్లు అనేవి మరి పరిశీలన చేసుకోండి. మీకు నేను చెప్పిన సిలబస్ నుండి యూపీఎస్సిలో అడిగిన ప్రీవియస్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అవేంటి పరిశీలిస్తే, నెంబర్ 1 క్వశ్చన్ చూద్దాం. కింద ఇచ్చిన సమాచారంలో ఆర్థిక సంఘమునకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఇందులో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నులను నిలువు వాటాలో పంపిణీ చేయాలని నిర్దేశిస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం. నెంబర్ 2, పన్నుల నిధులను రాష్ట్రాల మధ్య సమాంతర వాటాలో పంపిణీ చేయమని నిర్దేశిస్తుంది. అంతే కదండి. యాక్చువల్గా మనకి కేంద్రము రాష్ట్రము 2 రకాలుగా తీసుకుంటే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి 51% తీసుకుంటే, ఇక్కడ కేంద్రం తీసుకుంటే కేంద్రానికి 51% ఇవ్వాలని చెప్పేసి 15వ ఆర్థిక సంఘము ఎవరు నందకిషోర్ సింగ్ గారు ఆల్రెడీ ఈ సిఫారసులు అమల్లో ఉన్నాయి. మరి రాష్ట్రాలు, మిగిలిన 28 రాష్ట్రాలకు 49% చొప్పున ఇవ్వాలి. అంటే కేంద్రానికి 51% అయితే రాష్ట్రాలకు రైట్. నేను ప్రీవియస్లో చెప్పిన సిలబస్ నుండి మీకు ఒక 2 క్వశ్చన్లు యూపీఎస్సి నుండి ఇవ్వడం జరిగింది. వాటిని గమనిద్దాం. నెంబర్ 1, కింద ఇచ్చిన సమాచారంలో ఆర్థిక సంఘమునకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఇందులో నెంబర్ 1 ఏంటంటే, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పన్నులను నిలువు వాటాలో పంపిణీ చేయాలని నిర్దేశిస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం. నెంబర్ 2, ఇక మరి పన్నుల నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాల మధ్య కూడా సమాంతర వాటాలో పంపిణీ చేయాలని నిర్దేశిస్తుంది. మరి ఇవి 2 కరెక్టేనా అంటే మనం పరిశీలిస్తే, యాక్చువల్గా కేంద్రము సెంట్రల్ వాటా ఎంత, రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా ఎంత,
41% ఇవ్వాలని చెప్పేసి మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నందకిషోర సింగ్ గారు తెలియజేశారు. అంతకుముందు మనకి 14th ఫైనాన్స్ కమిషన్ వేణుగోపాల్ రెడ్డి గారు మాత్రం 42% ఇవ్వాలని చెప్తే ఈ 1% డిఫరెంట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అయింది కాబట్టి 1% మరి కేంద్రపాలిత ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్ వదిలేయాలని చెప్పేసి పేర్కొని 41% 28 రాష్ట్రాలకు ఇవ్వాలి. మరి సెంట్రల్ దగ్గర ఎంత ఉంటుంది? 59% ఉంటుంది. ఇలా అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆదాయాలు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయ వనరులను కేంద్రానికి మరియు రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానాలను సూచనలు అందిస్తుంది ఆర్థిక సంఘం. ఇది నెంబర్ 1. ఈ విభజన ఏమంటున్నాం అంటే వర్టికల్ డివల్యూషన్ అంటాము, లేదా వర్టికల్ షేర్ అంటాము. అంటే ఎలా ఒక పై నుంచి కిందికి ఇలా సెంట్రల్ నుంచి స్టేట్స్కి వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం? వర్టికల్ డివల్యూషన్ అంటున్నాం, లేదా వర్టికల్ షేరింగ్ అంటున్నాం. కాబట్టి ఇది నెంబర్ 1 కరెక్ట్, రైట్. అలాగే మరి ఇక 41% ఈ యొక్క షేరింగ్ ఉంది కదా, మరి దీన్ని ఏం చేయాలి? మరి 28 రాష్ట్రాలు పంచాలి కదా. 28 రాష్ట్రాలకు ఎలా పంచాలి? మరి అది తెలియజేస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం తెలియజేస్తుంది. దానికి గాను ఒక ఫార్ములాను రూపొందిస్తుందండి, ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఈ ఫార్ములా వచ్చేసి ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కొక్క విధంగా తెలియజేస్తుంది. అయితే ఫార్ములా పాపులేషన్ మీద కానీ, ఏరియా మీద కానీ, పాపులేషన్ డిస్టెన్స్ మధ్య కానీ, అలాగే ఇన్కమ్ డిస్టెన్స్ మధ్య కానీ, అలాగే మనకి ఎన్విరాన్మెంట్ మీద కానీ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మనం తర్వాత చూద్దాం 14th 15th ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ ఫార్ములాస్. దీని ప్రకారం ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు, ఏ స్టేట్ అత్యధికంగా లబ్ధి పొందింది, ఏ స్టేట్ అంటే ఏ రాష్ట్రాలు అత్యల్పంగా లబ్ధి పొందుతున్నాయి, అలాగే అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాలు ఏంటి ఈ యొక్క విభజన వల్ల అని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఈ 41% వాటాను వివిధ రాష్ట్రాలకు ఫార్ములా ప్రకారం విభజించే పద్ధతి అన్నమాట. అంటే ఎలా పంపిణీ చేస్తాము? వివిధ రాష్ట్రాలకు సమాంతర పద్ధతిలో పంపిణీ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే సమాంతర అంటే ఆరిజెంటల్ షేర్ లేదా ఆరిజెంటల్ డివల్యూషన్ అంటాం. ఇలా పన్నుల నిధులను రాష్ట్రాల మధ్య సమాంతర వాటాలో పంపిణీ చేయమని నిర్దేశిస్తుంది ఆర్థిక సంఘం. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఈ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఏలో ఏముంది? 1 మాత్రమే ఉంది, బిలో 2 మాత్రమే ఉంది, సిలో 1 మరియు 2 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? సి. ఇలా చూడాలండి. కొంచెం మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్. మనం క్వశ్చన్ ఉంటే స్టాండర్డ్ పెంచుతూ ఉంటాము. జాగ్రత్తగా మన ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మరి ఫైనాన్స్ కమిషన్ సభ్యుల అర్హతకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి అన్నారు. ఫస్ట్ మనకు అర్హతలు తెలియాలండి. అర్హతలు ఎంపిక విధానం అనేది తెలియాలా. మరి ఈ యొక్క అర్హతలు ఎంపిక విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు, దేని ప్రకారం నిర్ణయిస్తారు అనేది మనం పరిశీలిస్తే వాస్తవానికి ఇక్కడ ఆర్థిక సంఘము ఇతర నిబంధనల చట్టము 1951 మరియు ఆర్థిక సంఘము జీతాలు మరియు అలవెన్సెస్ నియమాల చట్టము 1951 ప్రకారము ఏం చేస్తుంది? ఇక్కడ రాజ్యాంగము పార్లమెంటుకు అధికారం కల్పించింది. ఏది? సభ్యుల యొక్క అర్హతలు ఎంపిక విధానం గురించి. ఇక్కడ సభ్యుల ఎంపిక విధానం కూడా ఎలా ఉంటుందంటే అండి, చైర్మన్ ను ప్రజా పరిపాలన సేవలలో అనుభవం ఉన్న వారిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. అలాగే మిగిలిన 4 సభ్యులలో ఒక సభ్యుడు న్యాయమూర్తి అయి ఉండొచ్చు, లేదా న్యాయమూర్తి అర్హతలు కలిగిన ఎవరైనా ఒకరిని నియమించవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మరి అర్థశాస్త్ర పరిజ్ఞానం అంటే ఎకనామిక్స్ లో పరిజ్ఞానం ఉన్న వారిని తీసుకుంటారు. నెంబర్ 3 ఏంటంటే పబ్లిక్. ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ అంటే ప్రభుత్వ రంగం ఏదైతే ఉందో ప్రభుత్వ రంగాల్లో పబ్లిక్ అండ్ అకౌంట్స్, ఇక్కడ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ ఫైనాన్సింగ్ అకౌంట్స్ లో అనుభవం ఉన్న వాళ్ళని మరి ఒకరిని తీసుకుంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలలో కానీ పరిపాలనలో కానీ మరి ఎవరికైతే అనుభవం ఉందో అలాంటి వ్యక్తిని కూడా ఒకరిని తీసుకుంటారు. ఇలా మనం చూడొచ్చు. మరి ఈ స్టేట్మెంట్లో చూద్దాం మనం చెప్పిన ప్రకారం ఉందా లేదా. కమిషన్ సభ్యుల అర్హతకు నిర్ణయించడానికి రాజ్యాంగము రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది అంటున్నాడు. రాష్ట్రపతికి ఇస్తలేదండి, ఎవరికి ఇస్తుంది? పార్లమెంట్కి ఇస్తుంది కమిషనర్ సభ్యుల అర్హతకు సంబంధించి. మరి రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఆర్థిక సంఘాన్ని 280 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది మరి రాంగ్ స్టేట్మెంట్, రైట్. మరో సెకండ్ చూద్దాం. కమిషన్ చైర్మన్ పబ్లిక్ వ్యవహారాలలో అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. కరెక్టే కదా? ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
తర్వాత కమిషన్ సభ్యుల్లో ఒకరు హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి, లేదా ఒకరుగా నియమించడానికి అర్హత ఉన్నవారు ఉండాలి. కరెక్ట్ స్టేట్మెంటే కదా. మరి ఈ 2-3 స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నాయి, ఒకటేది రాంగ్ ఉంది. చూద్దాం 5 స్టేట్మెంట్లలో సరి అనేది గుర్తించండి. ఒకటి మాత్రమే, రెండవది 2 మరియు 3. రైట్, మన ఆన్సర్ ఏంటి? 2. ఇలా మనము ఇంకా ఈ క్వశ్చన్ స్టాండర్డ్స్ అనేవి యూపీఎస్సి స్టాండర్డ్స్ ఉంటే స్టాండర్డ్స్ పెంచుతూ ఉంటాను కంపల్సరీ. ఈ యొక్క ఛానల్ మన యొక్క నూతన ఛానల్ ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్ ఎంకామ్ బిఎడ్. గత 12 సంవత్సరాలుగా ఇది అకాడమిక్ లో కానీ, అలాగే కాంపిటేటివ్ రంగంలో కానీ, ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని విభాగాలలో కానీ నేను చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ క్లాస్ నచ్చుతారు. కంపల్సరీ ఈ యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ప్రతి పేద విద్యార్థికి ఇది అందే విధంగా నా యొక్క ప్రయత్నం చేస్తాను. ఇవి ఫ్రీ ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ అండి, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.